వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తాడికొండలో 4G టవర్ను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం బేస్ బ్యాండ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ సెప్టెంబర్ కల్లా 70%, మార్చిలోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని కిరాణా వర్తక సంఘ భవనంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రారంభించారు. అనంతరం ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే వారికి మందులు అందజేయడం జరిగింది. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థల పట్టాల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రక్తదానం చేసి మరొకరికి పునర్జన్మనివ్వడం ఒక మహోన్నతమైన కార్యక్రమమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరులో టీడీపీ నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో అన్నిటినీ కృత్రిమంగా సృష్టించుకున్నాం, కానీ రక్తం మాత్రం అలా దొరకదని అన్నారు. తోటి మనిషి నుంచి మాత్రమే దొరుకుతుందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి 2 దివ్యాంగులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు విన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి వారికి తగిన సహాయం అందజేశారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటితో పాటు తన వంతుగా కూడా సాయం చేస్తామన్నారు. ఎర్రవారిపాలెం మండలంలో సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. మండల సర్వసభ్య సమావేశాన్ని వెలుగు కార్యాలయంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకేనని, అనంతరం నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. మండలంలో అభివృద్ధి పనుల కోసం అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నారాయణవనం మండలం పాలమంగళం దక్షిణ గ్రామంలో ఏఎస్సీ పగటిపూట మిట్ట మధ్యాహ్నం వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. విద్యుత్ వృధాతో పాటు పంచాయతీపై కరెంటు బిల్ భారం పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి అరుంధతిపేటకు చెందిన 13 ఏళ్ల ఆకుమర్తి జ్యోతి 3 నెలల నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ వ్యాధికి ఆరోగ్యశ్రీలో వైద్యం చేసే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఒక్క ఇంజెక్షన్ ఖరీదు 85,000 అలాంటివి 10 ఇంజెక్షన్లు చేయాలని చెప్పారని చిన్నారి తండ్రి రమేష్ తెలిపారు. విషయం తెలిసిన స్థానికులు ఆదివారం తమ వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రం బట్టిప్రోలులో అమలు చేసిన 30 యాక్ట్ సందర్భంగా టీడీపీ నేత సాయిబాబా గృహ నిర్బంధం నుండి బయటకు వచ్చిన సమయంలో పోలీసులు అడ్డుకోగా, ఆ సమయంలో ఓ కార్యకర్త కింద పడిన సెల్ ఫోన్ తీసుకునే సమయంలో తీసిన వీడియోను కట్ చేసి దానిని వక్రీకరిస్తూ పోలీసుపై చేయి చేసుకున్నట్లు ఓ దినపత్రికలో వచ్చిన వార్తను రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ ఖండించారు. బట్టిప్రోలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి కోసం కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు పెదపాడు మండలం వట్లూరులో రోడ్డెక్కారు. సాగునీరు అందించాలంటూ వట్లూరు పెదపాడు రోడ్లో రాస్తారోకో నిర్వహించారు. నీరు లేక నాట్లు వేయని పంట భూముల్లో ఎండిపోతున్న వరి నాట్లను చేత పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.